ధరణి కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రజలు, వైద్యులు, ప్రజాప్రతినిధులకు తమ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత రమణారావు తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల ధరణి కన్స్ట్రక్షన్స్ ఆఫీసులో ఈ నెల 10వ తేదీ ధరణి కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో టేకి కామేశ్వరమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు రమణారావు మాతృమృతికి మానవ సేవతో నివాళి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో కంటి పరీక్షలలో అవసరం వారికి కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత రమణారావు, కుటుంబ సభ్యులు అభి, శ్రీనివాస్, డైరెక్టర్లు చేతుల మీదుగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి కళ్లజోళ్లను తీసుకున్నారు. అన్ని విభాగాల్లో కూడా దీన్ని చూపించుకున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఐ క్యాంపులో ఎక్కువగా స్పెక్స్ పడ్డాయి, చెకప్స్, అలాగే ఆపరేషన్స్ కూడా పడడం జరిగింది. ఈ స్పెక్స్ అన్నీ అందరికీ ఎవరెవరికైతే పడ్డాయో అవి నిన్న సాయంత్రం రావడం జరిగింది మాకు. అవి ఉచితంగా మీ పేషెంట్స్ అందరికీ ఈరోజు ఉదయం మా ఆఫీస్ నందు ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని మా అందరూ చాలా సంతోషంగా రావడం, వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడడం జరిగిందండి. దానికి ఆ ప్రోగ్రాం బాగా జరిగినది మేము చాలా సంతోషపడుతున్నాం. దానికి నా ఫ్రెండ్స్ ధరణి కన్స్ట్రక్షన్ వారు చాలా హెల్ప్ చేస్తున్నారండి. లేని వాళ్ళకి అందరికీ ఉచితంగా మెడికల్ క్యాంప్ పెట్టారు. ఆ రోజు 3 మీల్స్ అండి, చాలా బాగుందండి. టెస్ట్ అందరు డాక్టర్స్ కూడా బాగా చూసి ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు సార్.